హలో ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో టేస్టీ సాంబార్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనము ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పును కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కప్పు కందిపప్పుకి 2 లేదా 2.5 గ్లాసుల 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పులో కొంచెం పసుపు, కొంచెం అంత ఆయిల్. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఇలా ఒక మూతను కనుక మనము ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నట్లయితే పప్పు అనేది పైకి పొంగదనమాట, పొంగకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని పప్పుని ఉడకబెట్టుకుందాము. ఆ పప్పు ఉడికేంత వరకు మనము కూరగాయలన్నీ కట్ చేసుకుందామండి. ఇక్కడ ఇంట్లో ఏ కూరగాయలు అయితే ఉంటాయో అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కూరగాయలన్నింటినీ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంట్లో ఉంటే వంకాయలు, బెండకాయలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని వాటర్ తీసుకోవాలండి. ఇలా చింతపండు వాటర్లో మనకు సాంబార్కి ఎంత వాటర్ అవసరమవుతాయో అన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపుగా ఒక 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ అంతా మరిగి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నటువంటి ఈ చింతపండు రసాన్ని మనం పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. ఈ వాటర్ మరీ వేడిగా అవసరం లేదండి. ఇలా కొంచెం మరిగినప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయల ముక్కలన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. ఇదొక పద్ధతి అండి. లేదు అనుకుంటే మనం ముందుగానే ఆయిల్లో కూరగాయల ముక్కలన్నీ వేయించుకొని చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఒక్కో విధంగా చేస్తూ ఉంటానండి. ఈసారి అయితే ఇలా చేశాను. ఇప్పుడు కూరగాయల ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మన సాంబార్కు సరిపడినంత టేస్ట్కి సరిపడేంత ఉప్పు, పసుపు, కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం కూడా తక్కువగా యాడ్ చేసుకోవాలండి. మనము పచ్చిమిర్చి వేసాము, సాంబార్ పొడి వేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి కారం. ఇందులోనే కొన్ని కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పును కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా మరిగించుకోవాలండి. మనకు ముక్కలు మెత్తపడేంత వరకు బాగా మరిగించుకోవాలి. ముందుగానే నేను టమాటా ముక్కలు యాడ్ చేయలేదు, అవి బాగా ఉడికిపోతాయని. ఇలా సగం కూరగాయలు మరిగిన తర్వాత ఆ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు సాంబార్ పొడి కూడా మనం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అనేది ముక్కల్లో దిగుతుందన్నమాట. ఇక్కడ నేను ఎంటీఆర్ సాంబార్ పొడి తీసుకున్నానండి. ఇలా 2-3 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, ఇలాంటి సాంబార్ కానీ పులుపుదనం ఉన్నటువంటి ఐటమ్స్ వండేటప్పుడు మనం ఎక్కువగా స్టీల్ పాత్రల్ని యూజ్ చేయాలండి. అలా చేస్తే గిన్నెలు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ సాంబార్ని బాగా మరిగించుకోవాలండి. ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మన కన్సిస్టెన్సీ మనకు ఏ విధంగా అంటే పలచగా కావాలంటే పలచగా, లేకపోతే కొంతమందికి చిక్కగా ఇష్టం అన్నమాట సాంబారు. అలా ఏ కన్సిస్టెన్సీకి తగినట్టుగా అలా మరిగించుకోవాలి. చూసారు కదా, సాంబార్ బాగా మరిగిపోయింది, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇక పోపు పెట్టుకుంటానండి. ఎలాగో చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి. ఇలా మరిగించుకున్నటువంటి సాంబార్కి ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కళాయి తీసుకొని అందులో పోపుకి తగినంతగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అందులో ముందుగా అయితే ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 4 గింజల మెంతులు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. అందుకే మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 4-5 గింజలు మనము మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైందండి. అందులో ఆవాలు, నేను ముందుగా చెప్పినట్టు ఒక 4 గింజల మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా ఒక 4 రెమ్మల వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని మధ్యలోకి తెంపి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనము ఇలా వేయించుకున్నటువంటి పోపుని మనము సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతే అండి, చూసారు కదా. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏముంటుంది, ఇంకా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన టేస్టీ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు ఇడ్లీకి, అన్నానికి రెండింటికి సరిపడేటట్టు చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.